మూవింగ్ ఆన్, పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మా ప్రతినిధి గుంటూరు నుంచి నరసింహ అందిస్తారు. నరసింహ, వంశీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన జైల్లో ఉంటున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నట్టు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉంటున్నారు. అంతేకాకుండా కూడా ఆయన కొన్ని రోజుల నుంచి కూడా శ్వాస సంబంధించినటువంటి సమస్యకు ఆయన బాధపడుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీని ప్రస్తుతం అయితే ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలోనే అతన్ని అక్కడ ఎక్కడైతే ఉన్నారో విజయవాడ జైలు నుంచి ఆయన కంకిపాడు ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. కంకిపాడు ఆసుపత్రిలో ఆయనకి వైద్యం అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి కొంత శ్వాసకోశ వ్యాధితో సంబంధంతో ఆయన బాధపడుతున్న నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం జీజీహెచ్ లో ఆయనకి వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ జీజీహెచ్ దగ్గరకు ఆయన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఖైదీగా ఉన్నటువంటి వంశీని పోలీసులు కస్టడీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆయన ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య కూడా సమాచారం అందించారు. ఆమె కూడా ప్రస్తుతం వాళ్ళ బంధువులు కానీ జీజీహెచ్ ఆసుపత్రికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తున్నారు. వల్లభనేని వంశీ జీజీహెచ్ తీసుకొచ్చిన క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో విజయవాడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జీజీహెచ్కి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో పేషెంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ జీజీహెచ్ లో ఆయన వైద్యం అందించినటువంటి గేట్ ఏదైతుందో ఆ గేట్ ను కూడా మూసివేశారు. దాంతో కొంత పేషెంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. పోలీసుల తీరుపై కూడా రోగులు అవే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వల్లభనేని వంశీకి అయితే ప్రస్తుతం జీజీహెచ్ లో వైద్యం అందిస్తున్నారు. అంటే నరసింహ వాళ్ళ వైఫ్ కూడా అన్నారు, మా హస్బెండ్ కి ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి, సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అంత మంచిగా ఉండట్లేదు అని వాళ్ళు కూడా అన్నారు కదా. దీనికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో సతీమణి ఆ మాత్రం డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కోరుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించాలి. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతం విజయవాడ కంకిపాడు ఆసుపత్రి నుంచి కూడా జీజీహెచ్ కి తీసుకొచ్చారు. జీజీహెచ్ లో ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి మళ్ళీ విజయవాడ జైలుకి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ నరసింహ.